వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ వివరాలకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో సీఎం జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని కలిసినట్లు వచ్చిన కథనాలను ఐఏఎస్ అసోసియేషన్ ఖండించింది. అసోసియేషన్ తరపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఈ కథనాలను తోసిపుచ్చారు. వైఎస్ వివేక హత్య కేసులో కడప కారాగారం అతిథి గృహంలో సిబిఐ ముందు హాజరైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆ వెంటనే సిఎస్ జవహర్ రెడ్డి కాన్వాయ్లో ప్రయాణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఐఏఎస్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిఎస్ కడప జిల్లా పర్యటనలో ఆ జిల్లా కలెక్టర్ ఆయన వెంటనే ఉన్నారని తెలిపారు. పత్రికలో ప్రచురించిన విధంగా కృష్ణమోహన్ రెడ్డితో ఎలాంటి సమావేశం జరగలేదని కలెక్టర్ తెలియజేశారన్నారు. సిఎస్ రేణిగుంట విమానాశ్రయంలో హైదరాబాద్కు వెళ్లే విమానం ఎక్కేంత వరకు తాను సిఎస్ వెంటే ఉన్నానని కలెక్టర్ తెలియజేశారని తెలిపారు. కలెక్టర్ నిర్ధారించిన దాని ప్రకారమే సిఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఒకే కారులో ప్రయాణం చేశారన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. పత్రికలలో ప్రచురితమైన వార్తాంశాలు ఐఏఎస్ అసోసియేషన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిఎస్ ముందస్తు షెడ్యూల్ ప్రకారమే కడప జిల్లాలో కార్యక్రమాలకు హాజరయ్యారు. సిఎస్ జవహర్ రెడ్డి ఏపీ క్యాడర్లో అత్యంత సీనియర్ గౌరవ ఐఏఎస్. ఆయన కెరియర్ అంతా బాధ్యతాయుత పదవులను నిర్వర్తించారని తెలిపారు. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులు శశిభూషణ్ కుమార్, జె నివాస్, రంజిత్ బాషా, వినోద్ కుమార్ పాల్గొన్నారు. Headline in AndraJyoti.com headline APCS జవహర్ రెడ్డి మరి ఇంత ఖాళీగా ఉన్నారా? ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే అండ్ ఈనాడు హెడ్లైన్ ఇన్ ద బాక్స్ న్యూస్ ఐటమ్ సిఎస్ తో కలిసి కారులో తిరుపతి వైపు. Few other news items were telecast in electronic channels on 4th February 2023 regarding the visit of Chief Secretary Sri Jawahar Reddy to YSR Kadapa district. The content of these news items Sri Krishnamohan Reddy and another person named Sri Naveen accompanied the content of